ఎన్ని కోట్ల తీర్థములున్నా మణికర్ణికా తీర్థం ఏదుందో అది మాత్రమే తీర్థము. అంటే మిగిలినవి కావా? అది తీర్థము అని పిలిచినప్పుడు మిగిలినవి తీర్థములు అని పిలవడం కుదరదు. అంటే దాని శక్తి అటువంటిది. ఎందువల్ల అంత శక్తివంతమో నేను మీతో మనవి చేశాను, ఎందుకంత గొప్పదైందో. 1008 సంవత్సరములు విష్ణు భగవానుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి వరం అది. అందుకే ఆ మణికర్ణికా స్నానమునకు అంత శక్తి. అంతేకాని ఏమంటే ఇందులో స్నానం చేస్తే వస్తుందా అండి అన్నాడు అనుకోండి, కొయ్య మీదకి విద్యుత్ శక్తి తీగ వేస్తే మాత్రం ఎందుకు ఎక్కుతుంది విద్యుత్తు? అది నీరనుకోండి ఎక్కుతుంది. మీకు ఫలితము కలగడానికి ఈశ్వరుడు చేసినటువంటి నియమం ఏమిటంటే మీ విశ్వాసము ప్రాతిపదిక. విశ్వాసము దేని వలన ఏర్పడాలి? గురువాక్యము వలన ఏర్పడాలి. గురువుగారు చెప్పారో అలా ఉంటుందా? అక్కర్లేదు, గురువుగారు చెప్పారు సత్యం అంతే. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధాకరితా సిద్భి యయా వస్తూపలభ్యతే. గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడు అనుగ్రహాన్ని పొందేస్తాడంతే. కాబట్టి తీర్థస్నానము అందుకని గొప్పదైంది పార్వతి అని మణికర్ణికా స్నాన వైభవాన్ని పరమేశ్వరుడు తెలియచేశాడు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. అటువంటి స్నానం మనం చెయ్యగలిగాము అంటే పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కారుణ్యము కారణం తప్ప వేరొకటి మన కర్మకు కారణం కాదని గుర్తించాలి. మనకేదో ఉండిపోయి ఊడిపోయి మనం మణికర్ణికా స్నానం చేయలేదు. పరమేశ్వరుని పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంత నమ్ముకుని వచ్చారా, ఏమీ చేతకాని వాడు కోటేశ్వరరావు 4 మాటలు చెప్తే నమ్మి మధ్యాహ్నం పడవలెక్కి స్నానానికి వచ్చారా వీళ్ళు, కాబట్టి వీళ్ళని నేను అనుమతిస్తున్నాను స్నానానికి అంటే మనం స్నానం చేయగలం. లేకపోతే స్నానం చేయలేం. అన్నిటికన్నా తేలిక ఏమిటో తెలుసా అండి? స్నానమునకు ప్రతిబంధకాన్ని సృష్టించడమే. స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది, అంతే, ఇంకా స్నానం పోయింది. అది గంగండి, అది పైకి ఎలా ఉందేమో ఇండిపి గింజ. నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం. అంతేకాని కేవలం అజ్జనము ఫలితమైతే మొసలికి వచ్చి ఉండాలి, మరి రాలేదే. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయమును పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు, అది మనకుంది. అలా మార్చడానికి బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు.